ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అనకాపల్లిలోని బాలికల గురుకుల హాస్టల్ ను సందర్శించారు హోంమంత్రి అనిత. భోజనంలో వచ్చిన పురుగును చూపిస్తూ అన్నం తినడాన్ని కూడా చూడొచ్చు. కూటమి పాలనలోని గురుకుల హాస్టళ్ల పరిస్థితికి హోంమంత్రి అనిత మాటలే అద్దం పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారనే మాటలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. పురుగుల అన్నం తిని పిల్లలు ఏం చదువుకుంటారని వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు మాటలు చెప్పడం మాని విద్యార్థుల మెనూపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గురుకులాల్లో విద్యార్థుల పరిస్థితి మరీ ఆందోళనగా ఉంది. తినే అన్నంలో పురుగులు స్వయంగా హోంమంత్రి అనితే చూపిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఇప్పటికైనా గురుకుల హాస్టళ్ల పరిస్థితి మెరుగుపరచడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పేరెంట్స్? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ బాలికల గురుకుల పాఠశాల దుస్థితి ఏ విధంగా ఉందనే విషయం హోంమంత్రి అనిత పర్యటన ద్వారా స్పష్టమవుతుంది. నిన్న సాయంత్రం ఆమె గురుకుల పాకిరాపేటలో ఉన్న గురుకుల బాలికల పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ మెనూను అలాగే అక్కడ భోజన ఏర్పాట్లను కూడా ఆమె పర్యవేక్షించారు. అయితే ఈ సందర్భంగా ఆమె వాళ్ళతో కలిసి భోజనం చేసిన సందర్భంలోనే పురుగులు ఉన్న అన్నాన్ని ఆమెకే స్వయంగా వడ్డించడం జరిగింది. ఆమె ఆ పురుగును కూడా చూపిస్తూ ఇది ఎవరికో పెట్టలేదు, నాకే స్వయంగా వడ్డించిన అన్నంలో పురుగు ఉందంటూ కూడా ఆమె చూపించడం కూడా జరిగింది. హోంమంత్రి వెళ్లిన సందర్భంలోనే పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆమె వెళ్ళని సమయంలో కానీ అలాగే రాష్ట్రంలో ఉన్న మిగతా హాస్టల్స్ పరిస్థితి ఏ విధంగా ఉందో మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ భోజన విషయంలో కూటమి ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. విద్యార్థులకి అందించే భోజనం విషయంలో కానీ లేదంటే మెనూ విషయంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో విద్యార్థులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయం నేను హోంమంత్రి అనిత పాకిరాపేటలో హాస్టల్స్ ను పర్యటించిన సందర్భంలో ఇదే విషయం స్పష్టమైంది. మరోవైపు హాస్టల్స్ లో సీసీ కెమెరాలు లేవు, మరోవైపు వార్డును కూడా లేకపోవడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టల్స్ లోను కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంది. విద్యార్థులకు మెరుగైన భోజనాలు అందించాలి, అలాగే మౌలిక వసతులు కూడా కల్పించాలనే డిమాండ్ అనేది విద్యార్థుల తల్లిదండ్రులను వినిపిస్తున్నారు. ఓకే నాయుడు, థ్యాంక్ యూ.